పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు సంయమనం పాటించాల్సిందే. మరి మీ భార్య మీద దాడి జరిగింది, మీ కుమారుడి మీద దాడి జరిగింది, హాస్పిటలైజ్డ్ ఆయన కూడా. ఏంటి ఈ ఎన్నికల వేళ ఎస్పీగా బాధ్యతలు చేపట్టి చెప్పండి సార్. బిందుబాధ ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి కూడా ఈ ప్లాన్ అమలు చేస్తూ ఉన్నారు. బిందుబాధ బాధ్యతలు చేపట్టిన 3 రోజులకి ఈ ప్రచారానికి నా భార్య కొంతమంది మహిళలతో ప్రచారానికి పోతే దాడి చేశారు. ఓకే, కరెక్ట్గా ఎలక్షన్స్కి పోలింగ్ ముందు రోజు ఉమామహేశ్వర రెడ్డి అని రెంటచింతల మండల నాయకుడు అతని మీద దాడి చేశారు. అదే రోజు సాయంత్రం రెడ్డిపాలెం కారంపూడి మండలం రెడ్డిపాలెం వెంకటేశ్వర రెడ్డి మీద సిఐ దాడి చేశాడు ప్రత్యక్షంగా. ఓకే, ఎలక్షన్ రోజు నా కుమారుడి మీద దాడి చేశారు. అంటే మేము చాలా సమన్వయంతో ఏదైతే ఎలక్షన్ ప్రశాంతంగా జరగాలి, జగనన్న ఇచ్చిన స్కీములు ఏదైతే పేదవాళ్ళకి అందినాయో వాళ్ళు డిసైడ్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి ముఖ్యమంత్రి చేసుకోవడానికి ప్రతి ఓటు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేయాలనే ఆలోచన పట్టుదలతో ఉన్నారు. కాబట్టి చాలా సమన్వయంతో ఎంత రెచ్చగొట్టినా మా మీద ఏ రకంగా దాడులు చేసినా చాలా సమన్వయంతో ఎలక్షన్ జరగాలనే ఆలోచన మేము ఉన్నాం. కాబట్టే ఈ రకంగా జరిగింది తప్పితే మేము కూడా రియాక్షన్ అయ్యి గొడవలు చేయాలనుకుంటే మాకేమో గొడవలు విషయము అల్లర్ల విషయం మాకు తెలియక కాదు, మేము ఏ రకంగా ట్యాకిల్ చేయాలో మాకు తెలియక కాదు. నేను 20 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాను. ఏ విషయాన్ని ఎలా ట్యాకిల్ చేయాలో నాకు బాగా తెలుసు. కానీ మేము కానీ మా శ్రేణులు కానీ చాలా సమన్వయంతో ఉన్నాం. ఎలక్షన్ ప్రశాంతంగా జరగాలి, ప్రతి ఒక్క పేదవాళ్ళు ఓటేసుకోవాలి, ప్రజాస్వామ్యబద్ధంగానే ఎలక్షన్లో మంచి మెజార్టీతో గెలవాల ఆలోచనతో మేం చేస్తూ ఉంటే వాళ్ళ అధికారులను అడ్డం పెట్టుకొని ఒక ఎస్పీని ఒక పక్క గ్రామంలో ఎస్సీ ఎస్టీల మీద బీభత్సంగా దాడి చేసి పోలింగ్ బూత్లోంచి లాగి కొడతా ఉంటే పక్క గ్రామంలో ఎస్పీ ఉన్నాడు, కానీ ఏం చేయలేని పరిస్థితుల్లో ఎస్పీ ఉన్నాడంటే దాని అర్థమైంది సార్. ఈశ్వర్ గారు దాన్ని ఏమంటారు? నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు 80 గ్రామాలు మార్చాలని బీసీ ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల మీదే మొత్తం దాడులన్నీ జరుగుతున్నాయి. వాళ్ళ మీద కక్ష ఏంటి నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళేమి 2 వర్గాలుగా వచ్చి కూడా కొట్లాడే వాళ్ళు కాదు, రౌడీజం చేసేవాళ్ళు కాదు, ఆ పేదవాళ్ళు తొడలు కొట్టేవాళ్ళు కాదు, మారణాయుధాలు చేతులు పట్టుకొని కర్రలు చేతులు పట్టుకొని తిరిగేవాళ్ళు కాదు. వాళ్ళపైన ఎందుకు దాడులు జరుగుతున్నాయి? అంటే ఉదయం నుంచి వాళ్ళందరూ కూడా వన్ సైడ్గా ఫ్యాన్ గుర్తు మీద ఓట్లు వేస్తూ ఉన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు వాళ్ళ అక్కస్సుతోటి ఏమి చెయ్యలేక మధ్యాహ్నం నుంచి వాళ్ళు ఎక్కడైతే వాళ్ళ సామాజిక వర్గం ఎక్కువ మంది ఉన్నారో బలంగా ఉన్నారో ఆ గ్రామాల్లో కింద ఎస్సీ ఎస్టీ బీసీల మీద దాడులు చేసి లాగి బలవంతంగా కొట్టడం జరిగింది. అంతే తప్పితే లేకపోతే వేరే రకంగా ఏమి లేదు. కానీ ఎక్కడా కూడా ప్రతి దాడులు చేయకుండా సమన్వయంతో కాపాడాం. కాబట్టే ఈ పరిస్థితి ఎలాగా ఉంది. నిజంగానే మేము ప్రతి దాడులు చేయదలుచుకుంటే మీరు చెబుతున్న దానికి ఆంధ్రజ్యోతి పేపరో ఈనాడు పేపరో లేకపోతే ఆ 2 టీవీలో చూస్తే వస్తున్నటువంటి వార్తలకు అసలు పోలికే పొంతనం ఉండటమే లేదు. మొత్తం మీరే చేశారన్నట్టుంది సార్. అక్కడ బ్రహ్మారెడ్డి జోలకంటి బ్రహ్మారెడ్డి వ్యక్తి చాలా అంటే సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తిలాగా వీళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటూ, అలాగే ఎస్పీ ఇంతకు మించిన సమర్థుడైనటువంటి ఎస్పీ ఈ ఇండియాలోనే ఎవరూ లేరు, అటువంటి గొప్ప వ్యక్తి ఉన్నటువంటి ప్రాంతంగా దాన్ని కొనియాడుతూ వాళ్ళు ఇచ్చినటువంటి వార్తలకి మీరు చెప్తున్న దానికి ఎక్కడ లింక్ కుదరట్లేదు నాకు. ఈశ్వర్ గారు సార్, ఈశ్వర్ గారు చెప్పండి సార్, వినిపిస్తోంది చెప్పండి. ఈశ్వర్ గారు బ్రహ్మానందరెడ్డి అనే వ్యక్తి 2004లో మా పెదనాన్న మీద పోటీ చేసి 30,000 పై చిలుకు మెజార్టీతో మేము గెలిచాము. అతను ఓడిపోయాడు సార్. 2009లో నా మీద పోటీ చేసి ఓడిపోయాడు. ఎందుకంటే అతను ఒకే రోజు 7 మందిని చంపిన కేసులో A1 ముద్దాయి బ్రహ్మారెడ్డి. ఆనాడు
వాళ్ళ అమ్మ ఎమ్మెల్యేగా ఉన్నారు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి A1గా ఫిక్స్ చేసి అతని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వ్యక్తి, సస్పెండ్ అయిపోయిన వ్యక్తి చంద్రబాబు నాయుడు సస్పెండ్ చేసి పంపించిన వ్యక్తి బ్రహ్మారెడ్డి. అలాంటి బ్రహ్మారెడ్డి ఈరోజు మళ్ళీ నా మీద పోటీ చేసి వాళ్ళకి చుట్టూ ఉన్న ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ ఏదో నీతి కథలు చెప్తా ఉన్నాడు, అతను ఏదో మంచివాడని చెప్తా ఉన్నారు, అతన్ని మంచివాడికి ప్రొజెక్ట్ చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే 15 సంవత్సరాలు అవుతా ఉంది, జనరేషన్ మారిపోయింది, అవి అంతా మర్చిపోయి ఉంటారు. ఇప్పుడున్న జనరేషన్కి పాత విషయాలు తెలియదు, అతనేదో మంచిగా అతన్ని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్పితే అతని మనస్తత్వం, ఫ్యాక్షన్ మనస్తత్వం, అతను చాలా 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 అంటే దుర్మార్గుడు. ఈరోజు ఒకటి వాస్తవంగా మన ఈరోజు టీవీ ముందు, మీడియా ముందు నేను చెప్తా ఉన్నాను, నేను 4 సార్లు ముఖ్యమంత్రిగా, నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. 2009 నుంచి 2021 డిసెంబర్ దాకా ఎక్కడా కూడా ఒక్క ఫ్యాక్షన్ మర్డర్ జరగలేదు, ఒక్క గొడవ జరగలేదు. కానీ ఇతను వచ్చిన ఈ 2 సంవత్సరాల కాలంలోనే ఫ్యాక్షన్ మర్డర్లు కానీ గొడవలు కానీ, గడిచిన 4 ఎలక్షన్స్లో ఎప్పుడూ కూడా గొడవలు జరగలేదు. కానీ ఇప్పుడే ఎందుకు జరుగుతూ ఉన్నాయనంటే ప్రీ ప్లాన్డ్గా బ్రహ్మారెడ్డిని చంద్రబాబు నాయుడు పంపించి ఈరోజు వాళ్ళకి కొంతమంది అధికారులని, ఒత్తాసు పలికి అధికారులను వేసి ప్రీ ప్లాన్డ్గా వాళ్ళే గొడవలు చేస్తూ ఉన్నారు. దాన్ని ఈరోజు బ్రహ్మారెడ్డిని అతనేదో నీతివంతుడుగా వాళ్ళ మీడియాలో చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ అతని వెనక బ్యాక్గ్రౌండ్ చూస్తే అది ఎవరూ కూడా చెరిపేసేది కాదు. నేను అడుగుతా ఉన్నాను, 7 మంది చంపిన కేసులో A1 బుద్ధాయిగా బ్రహ్మారెడ్డి ఉన్నమాట వాస్తవం కాదా? 7 మర్డర్లు జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నమాట వాస్తవం కాదా? ముఖ్యమంత్రిగా ఉన్నమాట వాస్తవం కాదా? వాళ్ళమ్మ ఎమ్మెల్యేగా ఉన్నమాట వాస్తవం కాదా? పార్టీ నుంచి ఆ రోజు బ్రహ్మారెడ్డిని సస్పెండ్ చేసి పంపించిన మాట వాస్తవం కాదా? అంత నీతిమంతుడైతే సస్పెండ్ ఎందుకు చేయాలి? మీరు అధికారంలో ఉన్నారు కదా, అతని ప్రమేయం లేనప్పుడు 7 మర్డర్ల కేసులో A1 ముద్దాయిగా ఎందుకు ఫిక్స్ చేశారు? ఇవన్నీ వాస్తవాలే కదా. కానీ నేను 2009 నుంచి ఎమ్మెల్యేగా ఉంటే ఎక్కడైనా సరే ఒక్క ఫ్యాక్షన్ మర్డర్ జరిగిందా? ఎక్కడైనా సరే చిన్న సంఘటనలు జరిగిందా? మళ్ళీ ఈ బ్రహ్మారెడ్డిని ఇన్ఛార్జిగా మాచర్లకు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు పంపించాడో, పంపించిన రోజు నుంచి కూడా మళ్ళీ పాత ఫ్యాక్షన్ని రెచ్చగొట్టి ఈరోజు పల్నాడు అంతా కూడా అల్లకల్లోలం చేస్తూ ఉన్నారు, ఇష్టం వచ్చిన గొడవలు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి వత్తాసు పలకటానికి ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి కానీ, TV5 కానీ, ABN కానీ ఈ ఛానల్స్ దీంతో పెట్టి అతనేదో పెద్ద సత్య హరిశ్చంద్రుడు, అతను చాలా అమాయకుడు అనేది వీళ్ళు ఆయన చేత మాట్లాడించో ఇది ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ ప్రజలకు తెలుసు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నేను ఒకటైతే చెప్తా ఉన్నారు, ప్రజలందరినీ కూడా సమన్వయంతో ఉండమని చెప్తా ఉన్నాను. మా పార్టీ సంబంధించిన నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ఉండమని చెప్తా ఉన్నాను. కానీ సమన్వయం కోల్పోతే, నేనంటూ ఒక పిలిపిస్తే నియోజకవర్గంలో ఒక్క తెలుగుదేశం నాయకుడు, ఒక కార్యకర్త కూడా ఉండే పరిస్థితి ఉండదు. ఇప్పటికైనా చెప్తా ఉన్నాను. చాలా ఇలాంటి గొడవలు వద్దు, పాత ఫ్యాక్షన్ ఎక్కడా కూడా లేపొద్దు, ప్రశాంతంగా ఉండాలని కూడా ఎలక్షన్ రోజు నుంచి కూడా చాలా సమన్వయంతో ఉన్నాం. నా భార్య మీద, నా కొడుకు మీద దాడి చేసినా నేను చాలా సమన్వయంతో ఉన్నాం. ప్రజల మద్దతు ఉంది. SC ST BC మైనారిటీ సంబంధించి ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉండాలి, ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడకూడదని చాలా సమన్వయంతో ఉన్నాం. వీటన్నిటికీ కూడా జూన్ 4వ తారీఖు ప్రజలు ఖచ్చితంగా కూడా వాళ్ళకి గుణపాఠం చెప్పబోతా ఉన్నారు. ప్రజలు తీర్పు ద్వారా కూడా వాళ్ళకి సరి అయిన గుణపాఠం చెప్పే రోజు ఎక్కడైనా ఎన్నికల సమయంలో ఖచ్చితంగా కూడా ప్రజలు చూస్తారు. ఎన్నికల సమయంలో గొడవలు ఓకే, ఎన్నికల సమయంలో చాలా చోట్ల జరుగుతూ ఉంటాయి. ఒకవేళ అలాంటిదే కూడా అనుకుందాం, ఎన్నికలు ముగిసిన తరువాత కూడా కంటిన్యూ కావడం అంటే ఓటమి భయం నుంచి పుట్టుకొచ్చినటువంటి ఫ్రస్ట్రేషన్తోనే ఇవన్నీ జరుగుతున్నాయా? అంటే ఒక్క మాచర్లనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి దాడులు ఎందుకు జరుగుతున్నాయి ఇవి? ఎన్నికలు ముగిసిన తరువాత కూడా 4 రోజులు 3 రోజులు అయిపోయింది. వాళ్ళు ఓటమి భయంతో ఓటింగ్ సరళిని చూస్తే 2019లో
ఓటింగ్ సరళ ఎలాగుంది అంతకు మించి ఈరోజు ఎక్కడా కూడా 80+, 83, 84, 86% బారులు తీరి మహిళలందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి ఫ్యాన్ గుర్తు మీద రాత్రి 10 వరకు కూడా క్యూ లైన్లో ఉండి ఓట్లేస్తున్నారనంటే ఎంత బలంగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలని ప్రజల్లో ఉందో అర్థమవుతా ఉంది. కానీ ఇది జీర్ణించుకోలేక చేసేది లేక అల్లర్లు సృష్టించి వాళ్ళ క్యాడర్కు ఏదో రకంగా కూడా లైవ్లో ఉంచుకోవాలి, వాళ్ళ క్యాడర్ ఎక్కడ జారిపోకుండా ఉండటానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్పితే ఈరోజు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారో ఈరోజు అమ్మఒడి ద్వారా ఇచ్చే పేద వర్గాలు కానీ లేదా చేయుత ద్వారా పెన్షన్ తీసుకున్న అక్క చెల్లెలు కానీ లేకపోతే ఆసరా ద్వారా డ్వాక్రా అక్క చెల్లెలకి చేసిన సహాయం కానీ లేకపోతే ప్రతి పేదవారి ఇంట్లో ఏదైతే 1,30,000 మంది పేద కుటుంబాల్లో చదువుకున్న విద్యార్థులకు సచివాలయంలో ఉద్యోగాలు కల్పించిన పరిస్థితి కానీ ఇవన్నీ కూడా ఈ కుటుంబాలన్నీ కూడా మనం రుణం తీర్చుకోవాలి, జగన్మోహన్ రెడ్డి మనకు సహాయం చేశాడు అనేసి రాత్రి 9, 10, 11 దాకా కూడా క్యూ లైన్లో నిలబడి ఫ్యాన్ గుర్తు మీద ఓట్లేసి జగన్మోహన్ రెడ్డి రుణం తీర్చుకోవాలని ఆదరతో ఉన్నారు. కాబట్టి ఇది తట్టుకోలేక ఏదో రకంగా కూడా దాడులు చేసి బెదిరించి మేమేదో లైవ్లో ఉన్నాం, మేము గెలవబోతున్నాం అనేది వాళ్ళ క్యాడర్కి ఒక చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఎక్కడా కూడా నిలబడే ప్రయత్నం కాదు. ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలు, మహిళలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి ముఖ్యమంత్రి చేసుకోవడానికి నిర్ణయించుకున్నారు. ఫ్యాన్ గుర్తు మీద ఓట్లేశారు. జూన్ 4వ తారీఖున 151 సీట్లు పైబడి సీట్లు వైఎస్ఆర్ పార్టీ గెలవబోతా ఉంది. 5వ సారి మంచి మెజార్టీతో బాచర్ల నుంచి కూడా నేను గెలవబోతా ఉంటాను.